హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి టెస్టులు అయితే యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి ఆ టెస్ట్ను మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మన యాప్లో గ్రూప్ 2, గ్రూప్ 4 ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. సో అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కమిషన్ పైన సిట్ కన్ను అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకి ఇది ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో మొదట మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే Tspsc కార్యదర్శి అనితా రామచంద్రకు సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు, నేడు ఇద్దరి విచారణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేడెక్కుతుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యులపై దృష్టి సారించింది. సో విచారణకు హాజరు కావాలంటూ ఏకంగా Tspsc కార్యదర్శి ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రతో పాటు సభ్యుడు లింగారెడ్డికి సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో శనివారం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. సో గ్రూప్ 1 ప్రశ్నపత్ర లీకేజీకి సంబంధించి 100కు పైగా మార్కులు సాధించిన వారిలో ఇప్పటి వరకు 100 మందిని సిట్ అధికారులు విచారించి వారి యొక్క వాంగ్మూలాలు నమోదు చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మిగిలినటువంటి 21 మందిని 2 లేదా 3 రోజుల్లో ప్రశ్నించనున్నారు. సో ఇప్పటి వరకు ప్రశ్నపత్ర లీకేజ్ చేసినటువంటి ప్రవీణ్ కావచ్చు, రాజశేఖర్, వాటి ద్వారా పరీక్షలు రాసినటువంటి వారు సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఎనీ డెస్క్ ద్వారా ప్రశ్నపత్రం చేరవేత అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రశ్నపత్రాలను ఎనీ డెస్క్ ద్వారా చేరవేశారని చెప్పేసి కూడా ఇక్కడ రాయడం జరిగింది. కానీ సిట్ ముందుకు అంటే ఇక్కడ చూడవచ్చు. సో Tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించినటువంటి దర్యాప్తు సంస్థ అని చెప్పేసి ఇచ్చారు. సెక్రటరీ అనితా రామచంద్రకు నోటీసులు, కమిటీ సభ్యుడు లింగారెడ్డికి కూడా జారీ అని చెప్పేసి సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో కనుక చూసినట్లయితే సో సిట్ దూకుడు అని చెప్పేసి ఇచ్చారు. పాలక మండలిపై ఫోకస్, కార్యదర్శి చైర్మన్ సభ్యులకు నోటీస్ అని చెప్పి చూడవచ్చు. సో పరీక్షా పేపర్ల తయారీ, భద్రత, నిర్వహణ అంశాలపై ఆరా తీసేటువంటి ఛాన్స్. సో సాక్షులుగా కమిషన్ ఉద్యోగులు సత్యనారాయణ, శంకర్ లక్ష్మి. పెన్ డ్రైవ్లో 15 ప్రశ్నపత్రాలు సిట్ దర్యాప్తులో వెలుగులోకి. సో గ్రూప్ 1 AEEతో పాటు జూలైలో జరగవలసినటువంటి జేఎల్ పేపర్లు కూడా. సో ఎనీ డెస్క్ అప్లికేషన్ డౌన్లోడ్, ఆ తర్వాత ప్రశ్నపత్రాల తస్కరణ. సో షమీం ఇంట్లో పోలీసు సోదాలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు స్వాధీనం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనం దీంట్లో చూడవచ్చు. సో సీఎం సీరియస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెన్ డ్రైవ్లో 15 ప్రశ్నపత్రాల. సో కంప్యూటర్ నుంచి దొంగలిస్తుంటే సర్వీస్ కమిషన్ ఏం చేస్తున్నట్టు మరింత లోతుగా విచారించండి. సిట్ అధికారులకు సీఎం ఆదేశాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో Tspsc ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణలో వెలుగు చూస్తున్నటువంటి అంశాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం. సో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి పెన్ డ్రైవ్లో 15 ప్రశ్నపత్రాలతో పాటు వాటికి సంబంధించిన కీ బయటపడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం అంటూ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు ఇవే కాకుండా ఇంకేమైనా ప్రశ్నపత్రాలు నిందితులు చోరీ చేశారా, పాస్వర్డ్లను అత్యంత రహస్యంగా దాచిపెట్టవలసింది పోయి ఒక ఉద్యోగికి చేరవేసిన వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం అంటూ మనకు ఆంధ్రప్రభలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మనకి సాక్షిలో కూడా సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. Tspscకి సిట్ టెస్ట్ అని చెప్పేసి సేమ్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మనకు వెలుగులో కూడా ఇదే మనకు ప్రధాన వార్తగా అయితే వచ్చింది. Tspsc పెద్దలకు లీకేజ్ ఉచ్చు అని చెప్పేసి సెక్రటరీ అనితా రామచందర్, అదేవిధంగా బోర్డు మెంబర్ లింగారెడ్డికి సిట్ నోటీసులు అంటూ మనకి ఈరోజు ప్రధాన వార్తగా వీటిని అయితే చూడవచ్చు అన్ని న్యూస్ పేపర్లో. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 11,000 గురుకుల పోస్టులు ఆలస్యం అనేటువంటి టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ప్రభుత్వ అనుమతి పేరిట జాప్యం, సో ఆందోళనలో లక్షల మంది నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు ఆలస్యం అవుతున్నాయి. సో ప్రభుత్వం ఇప్పటికే గురుకులాల్లో టీజీటీ నుంచి డిగ్రీ వరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు దాదాపుగా 11,000 ఉద్యోగాలకు అనుమతులు మంజూరు చేసి నెలలు గడుస్తున్నా కూడా ప్రకటనల రూపం దాల్చలేదు. సో సంక్షేమ గురుకులాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల మేరకు
గురుకుల నియామక బోర్డు ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరిట నిలిచిపోయాయి. సో ప్రస్తుతం కోడ్ తొలగిపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి పేరిట గురుకుల బోర్డు జాప్యం చేస్తుంది. దీంతో లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 9 నెలల కిందట అనుమతి ఇచ్చినా కూడా మనకి ఇప్పటివరకు వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకు జరగట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మార్చి నెలాఖరులోగా ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో నిలిచిపోయినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా మనకి ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఇవి కొంత ఆలస్యమయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో గురుకుల జాబ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 9 ఏళ్ళు 60,000 ఉద్యోగాలంటూ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కుల భర్తీలో Tspsc రికార్డు 2015 నుంచి 36,886 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కొత్తగా 17,285 ఉద్యోగ నోటిఫికేషన్లు, త్వరలోనే మరో 5,000 జాబ్స్కు నోటిఫికేషన్లు, అనతి కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ, ఏపీపీఎస్సీలో ఏడాదికి 2 నుంచి 3,000 భర్తీ గగనం. సో యూపీఎస్సీ భర్తీ చేసేవి కూడా 3,000 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గత మనకేది 2015 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలు చేసి Tspsc ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. 8 ఏళ్లలో భర్తీ చేసినట్టు ఉద్యోగాల సంఖ్య అంటే ఇక్కడ మనం వీటికి సంబంధించి అయితే చూడవచ్చు. గ్రూప్ 1 సో ఇక్కడ మనం చూడవచ్చు 8 ఏళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ లెక్చరర్స్ మెడికల్ డిపార్ట్మెంట్లో భర్తీ చేసినటువంటి లెక్చరర్ పోస్టుల వరకు టోటల్గా సో ఇక్కడ 36,886 ఉద్యోగాలను Tspsc భర్తీ చేసిందని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 10 శాఖల్లోనే 10 లక్షల ఖాళీలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. నిరుద్యోగులతో కేంద్రం చెలగాటం, తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలి, బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. సో కేంద్రంలో మనకు దాదాపుగా 10 శాఖల్లోనే 10 లక్షల ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ మనకు నిన్న లోక్సభలో నామా నాగేశ్వరరావు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మనకి ఈ డేటా అయితే రావడం జరిగింది. సో దాంట్లో మనకి రక్షణ శాఖ కావచ్చు, హోంశాఖ, ఆడిట్, తపాలా శాఖ, మైనింగ్, రైల్వే శాఖ, సో ఇట్లా 10 శాఖల్లో కనుక చూసుకుంటే దాదాపుగా 10 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలంటూ కూడా కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే 10th సెంట్రల్ కానిస్టేబుల్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. మనం గత 1 వీక్ నుంచి దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం. సో మనకు దాదాపుగా సిఆర్పిఎఫ్ నుంచి 9,212 ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనిలో మనకు టెక్నికల్ కావచ్చు, ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీ అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ అంటే సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, సో ఏ విధంగా ప్రిపేర్ కావాలి అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు దీంట్లో ఏ విధంగా ఉంటాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో దీనిలో మనకు ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఒకసారి మీరు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. సో మన ఛానల్ నేమ్తో ఇతరులు కూడా ఛానల్స్ అయితే క్రియేట్ చేశారు అక్కడ టెలిగ్రామ్లో. సో జాగ్రత్తగా చూసి మన ఛానల్ లోగోని చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరు దాంట్లో జాయిన్ కాండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ODF ప్లస్లో నెంబర్ 1 అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 100% గ్రామాలతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కితాబ్ అంటూ చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా ODF ప్లస్లోకి 40% గ్రామాలంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ODF ప్లస్ గ్రామాల్లో తెలంగాణ టాప్లో నిలిచింది. సో కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షేకావత్ స్వయంగా ప్రకటించారు. సో 100% మార్కులు దాటిందని ప్రశంసల జల్లు కురిపించారు. సో ఢిల్లీలో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మనకు ఈ ODF ప్లస్ విభాగంలో దేశం సాధించినటువంటి పురోగతిని అయితే వెల్లడించడం జరిగింది. సో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్ 2 కింద భారతదేశంలో దాదాపుగా 40% గ్రామాలు తమను తాము ODF ప్లస్గా ప్రకటించుకున్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అంటే ఎంత శాతం అని చెప్పేసి కూడా అడగవచ్చు. సో దానిలో మన తెలంగాణ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాయి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో తెలంగాణ ఫస్ట్, తర్వాత తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది, మధ్యప్రదేశ్ థర్డ్ ప్లేస్లో, తర్వాత కర్ణాటక అంటే ఇట్లా ఈ వరుసగా వీటిని అయితే గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ODF ప్లస్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. సో ప్రతి ఇంటికి మరుగుదొడ్డు అనేది నిర్మించుకోవడాన్ని ODFగా ప్రకటిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉంటాయో అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఇళ్లతో పాటు అక్కడ ఉండే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు సో ఇక్కడ ప్రతి గ్రామంలో ఇంటింటికి చెత్తను సేకరించినటువంటి చెత్తను డంపింగ్ యార్డ్లో తడి పొడి చెత్తగా వేరు చేయడం, శ్మశాన వాటికలు కావచ్చు, ఇంకుడు గుంతలు నిర్మించడం, సో రోడ్లపై నీళ్లు లేకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపట్టాలి. సో ఇట్లా ఉంటే దాన్ని ODF ప్లస్ గ్రామంగా అయితే ప్రకటిస్తారు. సో ఇట్లా మనది తెలంగాణ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇంపార్టెంట్. సెకండ్ ప్లేస్లో తమిళనాడు, తర్వాత మధ్యప్రదేశ్ అనమాట. సో
ఇది మనకు నిన్న కేంద్రం ప్రకటించినటువంటి గణాంకాలు కనుక, అఫీషియల్ డేటా కనుక వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనిషికి సోకిన వృక్ష శిలీంధ్రం అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలోనే తొలి కేసు భారత్లో నమోదు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో సాధారణంగా వృక్ష జాతుల్లో వ్యాధికి కారణమయ్యేటువంటి ఒక శిలీంధ్రం తొలిసారిగా మన దేశంలో వ్యక్తికి సోకింది. సో ప్రపంచంలోనే ఈ తరహా కేసు ఇదే కావడం గమనార్హం. సో వృక్షాల్లో ఉండేటువంటి ఈ సిల్వర్ ఫిష్ వ్యాధికి కారణమయ్యేటువంటి కొండ్రోస్టీరియం పోర్పోరియం అనేటువంటి శిలీంధ్రం కోల్కతాకు చెందినటువంటి వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై పనిచేసేటువంటి ఒక పరిశోధకుడికి సోకిందనమాట. సో గుర్తుంచుకోండి, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే సో కోల్కతాకు సంబంధించిన పర్సన్కు. సో మనకి జనరల్గా ఈ శిలీంధ్రం అనేటువంటిది వృక్షాలకు సోకుతుంది, కాకపోతే ఒక మనిషికి సోకడం అనేది ప్రపంచంలోనే ఇది తొలి కేసుగా నమోదు కావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఏ ప్రాంతం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నేరుగా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కోకాపేటలో ఆకాశ హర్మ్యాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో 57 అంతస్తులకు అనుమతులు, ఇప్పటికే పనులు చేపట్టినటువంటి ఓ సంస్థ అంటే ఇవ్వడం జరిగింది. సో 3 టవర్ల నిర్మాణానికి మరో దరఖాస్తు. సో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవనాలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దక్షిణ భారత్లోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనాలు హైదరాబాద్లో నిర్మితమవుతున్నాయి. సో ఇప్పటి వరకు హైదరాబాద్లో అత్యంత ఎత్తైనటువంటి భవనం 49 అంతస్తులు ఉండగా, సో బెంగళూరులో 50 అంతస్తుల భవనం ఉంది. సో వాటిని తలదన్నుతూ ఆకాశంలోకి నిచ్చెన వేసినట్లుగా కోకాపేటలో 57 అంతస్తుల భవనానికి ఇప్పటికే మనకు HMDA అనుమతులు ఇచ్చింది. సో దాని పనులు కూడా ప్రారంభమయ్యాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదే తరహాలో మరో సంస్థ 56 అడుగుల అంతస్తుల భవనాన్ని కూడా నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకు కోకాపేట ప్రాంతంలో అయితే జరుగుతుంది. సో ప్రాంతం గుర్తుంచుకోండి. సో హైదరాబాద్లో ఇటీవల దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి బహుళ అంతస్తుల భవనాలు రానున్నాయి ఎక్కడ అని చెప్పేసి అంటాడు. సో అది కోకాపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మన తెలంగాణ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినట్టు కనుక ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే ప్రపంచ కంటి ఆరోగ్య సంస్థల్లో ఎల్వి ప్రసాద్ సంస్థకు 8వ స్థానం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ SC ఇమాగో ర్యాంకింగ్స్ ఏజెన్సీ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలోనే మనకు టాప్ 10 కంటి ఆరోగ్య సంస్థల సరసన మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో మనకు 8వ స్థానం వచ్చింది. సో అది ఇంపార్టెంట్. మనకి ఏ స్థానం వచ్చింది, దీని స్థానం ఎంత అని చెప్పేసి మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతారు కనుక అది గుర్తుంచుకోండి. సో దీన్ని మనకు స్పెయిన్కు చెందినటువంటి ఈ SC ఇమాగో ఏజెన్సీ అయితే ఈ జాబితాను అయితే రూపొందించడం జరిగింది. దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఏంటంటే సో లండన్లో ఉన్నటువంటి సో మూర్ఫీల్డ్స్ ఐ ఆసుపత్రి, తర్వాత మనకు జాన్స్ హిప్కిన్స్ మెడికల్ అనేటువంటిది సో యూఎస్ఏలో ఉన్నటువంటి మరొక ఆసుపత్రి సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. తర్వాత థర్డ్ ప్లేస్లో మనకు సింగపూర్ నేషనల్ ఐ సెంటర్ అనేటువంటిది సింగపూర్కి సంబంధించిన హాస్పిటల్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో మన భారతదేశానికి సంబంధించి ఎల్వి ప్రసాద్ సంస్థకు 8వ స్థానం అయితే రావడం జరిగింది. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా SN రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి శ్రీపతి నరసింహారెడ్డి శుక్రవారం బాధ్యతలు అయితే చేపట్టారు. సో ఏటా అసోసియేషన్కు నిర్వహించేటువంటి ఎన్నికల్లో 2023-24 సంవత్సరానికి ఆయనను ఏకగ్రీవంగా అయితే ఎంపిక చేయడం జరిగింది. నిన్న ముంబైలో అసోసియేషన్ ప్రధాన కార్యాలయం జరిగినటువంటి ఎన్నికల్లో ఇతను అధ్యక్షుడిగా అయితే నియామకం కావడం జరిగింది. మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక గుర్తుంచుకోండి, నేమ్ డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్కు కీలక పదవి అంటే ఇక్కడ చూడవచ్చు. సో విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీగా రిచర్డ్ వర్మ. సో ఆయన నామినేషన్ను ఆమోదించినటువంటి సెనేట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు అగ్రరాజ్యంలో మరో భారతీయ అమెరికన్ కీలక పదవిని అయితే అలంకరించున్నారు. సో అమెరికా విదేశాంగ శాఖలో శక్తివంతమైనటువంటి డిప్యూటీ సెక్రటరీ పదవికి ప్రముఖ న్యాయవాది అయినటువంటి దౌత్యవేత్త రిచర్డ్ వర్మను నామినేట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు వివిధ దేశాల్లో చాలా మంచి పదవులు అయితే ఉంటున్నారు. సో వాటన్నిటిని ఒక దగ్గర లింక్ చేసుకొని చదవండి, మీకు ఈజీగా గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ విషయం అయితే ప్రపంచ బ్యాంకు అధిపతి మన అజయ్ బంగానే అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఆ స్థానంలో తొలి భారతీయుడు మే మొదట్లో ప్రకటించేటువంటి అవకాశం, ఏకైక నామినేషన్ ఆయనదే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రపంచ బ్యాంకు తదుపరి అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అయినటువంటి అజయ్ బంగా నియమితులు కానున్నారు. సో బుధవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా సో ఈ పదవికి అందినటువంటి ఏకైక నామినేషన్ బంగాదే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకే నామినేషన్ వచ్చింది కనుక 99% ఇతను అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేమ్ గుర్తుంచుకొని ఇతను మన భారతీయ అమెరికన్ అజయ్ బంగా సో మొట్టమొదటిసారిగా మనకు సో ప్రపంచ బ్యాంక్ అధిపతిగా అయితే కాబోతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్, వీటి గురించి ఇట్లా అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ అఫేర్ విషయం అయితే దేశంలోనే తొలి ప్రోటోటైప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. స్వదేశీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో రూపకల్పన, IIT హైదరాబాద్ అదేవిధంగా సిప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ అరుదైనటువంటి ఘనత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2 గంటల్లో బ్రిడ్జ్ కట్టేస్తే అది మనిషి అవసరం లేకుండానే పనంతా మిషనే పూర్తి చేస్తే అది సాధ్యమేనా అన్న ఆలోచనలో పడిపోయారా. సో దేశీయ నిర్మాణ రంగంలోనే కొత్త చరిత్రను లిఖిస్తూ మనకు ప్రోటోటైప్ 3D బ్రిడ్జిని రూపొందించాయి IIT హైదరాబాద్ అదేవిధంగా సిప్లీ ఫోర్జ్ క్రియేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది దేశంలోనే తొలి ప్రోటోటైప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా
ఇంపార్టెంట్. ఎవరు ఈ సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఇది దేశంలోనే మొదటి కనుక మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ప్రోటోటైప్ బ్రిడ్జ్ అన్నమాట. 3D ప్రింటింగ్ టెక్నాలజీ తోటి దీని అయితే రూపకల్పన చేయడం జరిగింది. సో హైదరాబాద్కి సంబంధించినటువంటి ఐఐటీ కావచ్చు, అదేవిధంగా సిప్లీ ఫోర్జ్ క్రియేషన్స్, ఇది ఒక స్టార్ట్అప్ కంపెనీ, వీళ్ళు దీన్ని అయితే రూపొందించడం జరిగింది. నేరుగా క్వశ్చన్ అడుగుతాడు. సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే మనకు దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఫ్లాట్ అంటే ఇక్కడ చూడవచ్చు 369 కోట్లకు కొనుగోలు చేసినటువంటి జేపీ తపారియా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశ వాణిజ్య రాజధాని అయినటువంటి ముంబైలో సో ఇదైతే జరగడం జరిగింది. సో ముంబై నగరంలో మనకు తాజాగా 3 అంతస్తుల ఫ్లాట్ అత్యధిక ధరకైతే అమ్ముడుపోయింది. సో ఈ ట్రిపుల్ ఎక్స్ ఫ్లాట్ 369 కోట్లకు అమ్ముడైంది. సో ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్ కేర్ ఉత్పత్తి సంస్థ ఫామికేర్ వ్యవస్థాపకుడైనటువంటి జేపీ తపారియా ఆయన కుటుంబ సభ్యులు దీన్ని అయితే కొనుగోలు చేశారు. సో ఏ నగరం అనేది గుర్తుంచుకోండి, కొనుగోలు చేసిన పర్సన్ పేరు గుర్తుంచుకోండి. వీటి గురించి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 2న గవాయికి సినారే సాహితీ పురస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ కవి, రచయిత, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ గవాయి కవిత సంపుటికి గాను సో 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సినారే పురస్కారం అయితే అందించున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఈ పుస్తకం నేమ్ గుర్తుంచుకోండి, ఇతని నేమ్ గుర్తుంచుకోండి, అండ్ ఏ పురస్కారం, సినారే పురస్కారం 2023కి సంబంధించి సో ఈ గవాయి అనేటువంటి కవితా సంపుటికి అయితే రావడం జరిగింది. సో వీటి గురించి మనకు నేరుగా అయితే క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టు మనకు ఆకాశం అంతా అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో నిర్మిస్తున్నారు కదా. సో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే మనకి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో 2016లో 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం. సో ఎన్టీఆర్ పార్క్ పక్కన 11 ఎకరాల్లో భూమి పూజ. సో 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత పూర్తయినటువంటి విగ్రహం అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది తెలంగాణలో దేశంలో ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయిందని చెప్పేసి ఇచ్చారు. సో భారతదేశానికే తలమానికంగా నిలిచేటువంటి ఈ నిర్మాణానికి 7 ఏళ్ల సమయం పట్టిందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు మనకు సీఎం కేసీఆర్ 2016లో ప్రకటించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ప్రత్యేకత ఇక్కడ మీరు చూడవచ్చు. విగ్రహం యొక్క ఎత్తు 125 అడుగులు. సో వాడుతున్నటువంటి స్టీల్ వచ్చేసి 155 టన్నులు, అదేవిధంగా వెడల్పు 45 అడుగులు, అదేవిధంగా కంచు వచ్చేసి 111 టన్నులు అయితే వాడుతున్నారంట. ఇక బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు. సో ఇట్లా దీనికి సంబంధించిన ప్రత్యేకత అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు 2030 సంవత్సరం నాటికి $2 లక్షల కోట్ల ఎగుమతి లక్ష్యం అంటూ చూడవచ్చు. సో విదేశీ వాణిజ్య విధానం 2023 ఆవిష్కరించినటువంటి కేంద్రం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావడం జరిగింది. సో వచ్చే 2030 సంవత్సరం నాటికి $2 లక్షల కోట్ల భారత ఎగుమతులు బలోపేతం చేయడమే లక్ష్యంగా సో విదేశీ వాణిజ్య విధానం 2023 మనకు ప్రభుత్వం అయితే విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నటువంటి ఈ పాలసీ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని అయితే నిన్న ఆవిష్కరించడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎన్ని లక్షల కోట్లు అనేది ఇక్కడ ఒక $2 లక్షల కోట్ల ఎగుమతి ఎప్పటి వరకు అని చెప్పేసి అంటాడు 2030 వరకు సో టార్గెట్ అయితే పెట్టుకుందనమాట. సో ఇది మనకు విదేశీ వాణిజ్య విధానం 2023 నిన్న అయితే మనకు ఆవిష్కరించారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.